హలో అండి, వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్. ఇప్పుడైతే మనం చింతామణి సంతలో ఉన్నాం. చూడండి, ఇదైతే పొద్దుగా నడుస్తుందండి సంత. మనకి 6-6:30 టైంలో చూడండి జనాలు కానీ మనకి దూడలు కానీ ఎట్లున్నాయో. మనకైతే దూడలు అయితే ఇక్కడైతే క్వాలిటీ బాగుంటాయండి, అంతే ఆవులు కూడా క్వాలిటీ బాగుంటాయి. చూసుకోండి ఒకసారి అయితే బ్యాక్గ్రౌండ్లో జనాలు ఎట్లున్నారు ఏంటి అనేది. ఆ సంతలో అయితే నిన్నడైతే ఒక 2000 మంది జనాలు అయితే ఉన్నారు. చూడండి దూడలు అక్కడ ఆల్రెడీ కొని కట్టేసినారు 6-6:30కే తమిళనాడులో. మీకు దూడలు అయితే చింతామణి సంతలు అయితే మంచి క్వాలిటీ ఉంటాయి, రేటు కూడా అంతే ఉంటాయండి. ఓకే, చూడండి ఒకసారి అంత చూపిస్తాను, అంతే రేట్లు కూడా అడుగుదాం రైతులని ఏం చెప్తున్నారు, ఎట్లా దూడ అనేది, దాని ఏజ్ ఎంత, దాని పళ్ళు ఎంత అనేది. పళ్ళు లేని దూడలు తీసుకుంటే మనకి గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. పళ్ళు వేసిన దూడలు అయితే గ్రోతింగ్ అనేది అక్కడికే ఆగిపోతుందండి. మనకి పాల మీద దూడలు తీసుకుంటే మీకు బెటరు. అంతే తీసుకున్న తర్వాత మన గర్భసంచి అనేది చెక్ చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూడండి ఒకసారి నచ్చితే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. దూడలు ఉన్నాయండి, ఇదైతే బ్రీడ్ మంచిగా ఉంది. అవతల సైడ్ అయితే బ్లాక్ అండ్ కొంచెం వైట్ ప్యాచెస్ ఉంది. ఒకసారి చూసుకుందాం డీటెయిల్గా అయితే అన్న అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడో ఎట్లా అండి. హెడ్ క్వాలిటీ చూసుకోండి మీరు. నమస్తేనా? నమస్తేనా. రెండు దూడలు పళ్ళు వేసినాయా? లేదన్నా, పల్లె లేదా. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్న దూడకి? ఒక సంవత్సరం అవుతుంది. ఒక సంవత్సరం ఉంటుందంట. ఇంకా సెవెంత్ స్టేజ్కి వచ్చిందన్న? సెవెంత్ స్టేజ్కి వచ్చిందన్న. వీటికి వచ్చిండ ఇంకా ఇప్పించిండే. ఇప్పలేదు ఇంకా ఇప్పలేదు. ఏం చెప్తున్నావు అన్న రేట్? 75,000 చెప్తాను. రెండు కలిపి రెండు చూసుకోవచ్చు. 75 అంటే రీజనబుల్గా అనిపిస్తుంది. చూసుకోవచ్చు ఒక జత అయితే బాగుంది. 75,000 అంటున్నాడు. ఫైనల్ ఎంతవరకు అయితే ఒకసారి కనుక్కుందాం. ఫైనల్ ఎంతవరకు రావచ్చు అన్న? 65 అయితే ఇస్తా. 60 పైన కానీ 60 పైన అయితే ఇస్తాం. 65 పైన అంట. చూసుకోవచ్చు జత ఒకటి ఇంకా పొల్లేసిండే మంచిగా పల్లేసి లేదంట. సో చూడండి సార్ డీటెయిల్గా 65,000 పైన అయితే ఇది కూడా అయితే బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. ఇది ఇప్పుడు ఇంకొక 1-2 నెలల హీట్లో హీట్కి వచ్చింది. అది ఇప్పుడు వచ్చింది, ఇది ఇంకా రాలే. ఇదైతే హీట్కి వచ్చింది. హీట్కి వచ్చింది అన్నది చూసుకోవచ్చు. ఇది హీట్కి వచ్చింది, వాళ్ళు అయితే సిమ్ని అయితే ఎప్పలేదు. ఇదైతే ఇది కూడా ఒక 2-3 నెలల్లో వస్తుందా? ఒక నెల. ఏజ్ ఎంత ఉంది వీటికి? అది ఒక సంవత్సరం అయితే, ఇది ఒక నెల హెచ్చు తక్కువ. ఇదైతే సంవత్సరం అయిందంట. చూసుకోవచ్చు. ఇది ఒక 11 నెలలు అట్లా కొంచెం నేరానా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అయితే ఒక చిన్న దూడ ఉందండి, ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు అన్ననైతే. పళ్ళు అయితే వేసి ఉండదు మ్యాక్సిమం. కొంచెం బ్రీడ్ అయితే బాగానే ఉంది. సన్నకట్ అయితే గ్యాప్ ఉంది, మంచిగా ఉంది. సార్ డీటెయిల్గా అయితే కనుక్కుందాం. ఒకసారి చూడండి ఒకసారి మీరైతే దూడని అయితే పర్టికులర్గా చూడండి. సన్నకట్ కూడా చూపెట్టు ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకోండి. ఓకే, పళ్ళు వేసిందా? ఇంకా వేయలేదు సార్. ఇంకా వేయలేదు. ఇంకా 9 నెలలు దూడ. 9 నెలలు ఉందా? 9 నెలలు దూడ. 9 తింగ్లకు. ఇంకెన్ని నెలలు అయితే వస్తుంది వీటికి 12 నెలలకు వస్తుంది. 12 నెలలు. హెచ్ఎఫ్ అయితే 12 నెలలకు వస్తుంది. క్రాస్ అయితే 9 నెలలకి 8 నెలలకి వచ్చేస్తుంది. క్రాసే ముందు వస్తుందా? క్రాస్ అంటే ఇది క్వాలిటీ తక్కువ ఉండేటివి, అంటే ఫుల్ ప్యూర్ హెచ్ఎఫ్ ఇది. ఇంకా క్రాస్ వస్తుంది. క్రాస్ అయితే తొందరగా వస్తా? క్రాస్ తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం రేట్ చెప్తున్నావు దీనికి? సార్ ఇది 26,000 చెప్తా ఉన్నాను. 26,000 చెప్తా ఉన్నాను. 26,000 అంట. 9 months ఉంది, పల్లే లేదు. బ్రీడ్ అయితే బాగానే ఉంది, చూసుకోవచ్చు. హెడ్ క్వాలిటీ ఒకసారి. ఇచ్చే రేట్ అన్న మనకి? ఇది నెగోషియబుల్ అవుతుంది. మేము చెప్పిన రేట్ ఎవరు ఇవ్వరు. ఎంతవరకు అవుతుంది ఫైనల్? ఒకవేళ ఫైనల్ 22 గంట అవుతుంది. 22 గంట అవుతుంది. 20 లోపలే ఉన్నా కదా? 20 యావరేజ్. 20 యావరేజ్. 500 అట్లా 500 ఇట్లా ఇచ్చేస్తాం. ఇట్లా అయితే దగ్గరకు వచ్చి మాట్లాడితే అది దగ్గరకు వచ్చి మాట్లాడితే ఉండేది. ఎవరైనా ఎక్కువ దూడలు కావాలన్నా వస్తే మా దగ్గరకు వస్తే మేము కొన్ని పెడతాం. చూసుకోవచ్చు. దూడలు అయితే బాగుంది. దూడ అయితే ప్యూర్ పల్లే లేదు. ఇంకా మనకైతే 9 months ఉందంట. ఓకేనా ఫ్రెండ్స్, 22 అట్లా చెప్తున్నాడు. దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే ఒక 1000 అటు ఇటుగా అయితే. థ్యాంక్ యూ. ఇంకొక దూడ అయితే ఉందండి, చూడండి. వైట్ క్వాలిటీ బాగుంది. సార్ చూసుకుందాం ఒకసారి డీటెయిల్గా. దూడని అయితే చూడండి మీరైతే. సైజ్ కూడా మంచిగా ఉంది, బ్రీడ్ ఉంది. కడిగితే అయితే మంచి నీట్గా కనబడుతుంది. వైట్గా అయితే చూసుకోవచ్చు. సన్నలు కూడా చూసుకోవచ్చు. బాడీ వెయిట్ కూడా బాగుంది. బాడీ కూడా బుక్కలు ఎక్కలేం లేవు, కండిషన్లో బాగుంది. సార్ డీటెయిల్గా అయితే కనుక్కుందాం. ఏం చెప్తున్నావు? 55,000. పళ్ళు వేసిందా? పళ్ళు లేదా? ఎన్ని సంవత్సరాలు దూడ అనేది? 1.5 అయిందా? 1.5 సంవత్సరం అయిందంట. చూసుకోవచ్చు. బ్రీడ్ అయితే బాగుంది. 55,000 అంటున్నారు. సరే డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఎంతవరకు వస్తుంది ఫైనల్, ఎట్లా అసలు సిమ్మని వేసుకుందా లేదా.
సినిమా స్టేజ్లో ఉందా? ఇప్పుడు ఫైనల్ ఎంతవరకు వస్తుంది? 40 లోపలే ఉన్నా. పొలం మీద ఉందా? పొలం ఏమన్నా అంటే గ్యారంటీ ఏమి ఉండదు. అదే మళ్ళీ ఒకవేళ గ్యారంటీ లేదంటే మళ్ళీ ఎన్ని నెలలకు వస్తుంది? మళ్ళీ ఇప్పించుకోవాలి. ఒక నెల తర్వాత వస్తుందా? 2 నెలల తర్వాత వస్తుందా? అది టైం పట్టి అది ఎట్లా వస్తుందో. ఓకే చూసుకోండి. మనకి 45-46 వేలు అంటున్నారు. నీట్గా అవుతుంది. మీరు 40 పైన ఒకవేళ బేరం చేసుకుంటే బ్రీడ్ అయితే బాగుంది. ఆ సైజు కూడా ఉంది కాబట్టి. చిన్నవి ఉన్నాయండి ఒక 3 దూడలు అయితే. క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉన్నాయి. గ్రోత్ వీటిని మీరు తీసుకొని పెంచాలంటే కష్టం. ఇక్కడ గ్రోత్ పెరిగింది. ఒక సైజు ఉన్న దూడను తీసుకుంటే బెటర్. ఎందుకంటే మీరైతే ఫీడింగ్ ఎక్కువ వేయరు కాబట్టి. ఇక్కడ అమ్మేటోళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఫీడింగ్ మీద నడుపుతారు కాబట్టి అవి అయితే గ్రోత్ పెరుగుతాయి. మిల్క్ కూడా ఇక్కడ ఎక్కువ వదులుతారు కాబట్టి గ్రోత్ అయితే పెరుగుతాయి. మీరు అక్కడ పోయిన తర్వాత మిల్క్ ఉండదు, దానా ఉండదు కాబట్టి గ్రోత్ అయితే తక్కువ ఉంటుంది. ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం. ఏం చెప్తున్నాడు బాబాయ్? ఈ దూడ ఏం చెప్తున్నావు బాబాయ్ రేటు? 25 చెప్తా ఉంటాం. 25 వేలు చెప్తున్నావు. ఒకటి పళ్ళు వేసిందా? పళ్ళు లేదు. పళ్ళు లేదా? ఎన్ని నెలల దూడ ఇది? ఇది 6 నెలల దూడ. 6 నెలల దూడ. ఇది ఇచ్చేది ఫైనల్ మరే? ఫైనల్ 20 పైన. 20 పైన. 20 కింద రాదా? కింద రాదు. 15,000 అట్లా పైన 20 పైన. ఇది మధ్యలో ఏం చెప్తున్నా? అది 15 పైన. 15 పైన అవుతుంది ఫైనల్. చెప్పేది 23 చెప్తున్నావా? ఏజ్ దీని వయసు ఎంత ఉంది? ఇది అంతా ఒక 5-6 నెలలు. 5-6 నెలలు ఉందా? 5-6 నెలలు ఉందంట. 15,000 పైన అవుతుందంట. చెప్పడం అయితే 23,000 చెప్తున్నాడు. దీన్ని కూడా కనుక్కుందాం ఒకసారి. దీని ఏజ్ ఎంత ఉంది బాబాయ్? అది 22. 22,000 చెప్తున్నావా? ఇచ్చేది ఫైనల్ అదే ఒక 18 అయితే ఇచ్చేస్తాం. 18,000 అయితే ఇస్తారంట. చూసుకోవచ్చు. 12-13 అయితే అట్లా పెట్టుకోవచ్చు. 18,000 అంటే ఎక్కువ. మన సైడ్ అయితే 5,000కి కూడా కొనే వాళ్ళు ఉండరు. చూసుకోవచ్చు. ఓకే అండి. ఇదైతే చింతామణి సంత అండి. ప్రతి ఆదివారం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ బాబు. ఏం పేరు నీ పేరు? రమేష్. ఏ ఊరు? మల్లూరా? ఓకే. తమిళనాడు నుంచి అయితే అక్కడ కొని అమ్మేటోళ్ళు అండి. ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం. 7 దూడలు ఉన్నారట. 7-8 దూడలు. 2 అయితే చిన్న సైజు ఉన్నాయండి. ఇదైతే బ్రీడ్ మంచిగా ఉంది. చూసుకోవచ్చు. ఫస్ట్ దూడ అంతే. సెకండ్ దూడ కూడా మంచిగానే ఉంది. కాకపోతే క్రాస్ ఉంది. కొద్దిగా కండిషన్ అయితే తక్కువ ఉంది. ఇదైతే బ్రీడ్ మంచిగా ఉంది. సరే దీని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. అన్న ఏం చెప్తున్నాడు? దీని ఏజ్ ఎంత అన్న? దీని ఏజ్ 8 నెలలు అవుతుంది. 8 నెలలు ఉంటుందా? 8 నెలలు ఉంటుందంట. ఒకసారి పళ్ళు వేసిందా? పళ్ళు లేదు. 8 నెలలు అంట. పళ్ళు లేదు. బ్రీడ్ అయితే బాగుంది. చూసుకోవచ్చు మీరు. చాలా మంచిగా ఉంది బ్రీడ్ అయితే. ఒకసారి డీటెయిల్గా అయితే అన్ననైతే రేట్ కనుక్కుందాం. ఏం చెప్తున్నాడు? దీనికి ఒక్కదానికి ఏం రేట్ చెప్తున్నాను? 35,000 చెప్తాను. 35,000 చెప్తున్నాను. ఓకే 35,000 చెప్తున్నాడు. చూడండి 8 నెలలు అంట. ఏజ్ వచ్చేసి మనకి రేట్ వచ్చేసి 35,000 చెప్తున్నాడు. చూసుకోవచ్చు మీరు. 35,000 చెప్తున్నాడు. ఫైనల్గా ఎంతవరకు అవుతుందో ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం అన్నని. హెడ్ క్వాలిటీ కానీ బాగుంది. ఒకసారి ఇది ఇచ్చేదన్నా ఫైనల్ 30 అయితే ఇచ్చేస్తాను. 30,000 కింద ఏమైనా అవుతా? 30,000 అయితే ఇస్తాను. చూసుకోవచ్చు. బాగుంది. క్వాలిటీ బాగుంది. చూడండి. ఇదేం చెప్తున్నావు అన్న రేట్? 25,000 చెప్తాను. 25,000 చెప్తున్నాడు. చూడండి కొద్ది క్రాస్ ఉంది. ఇక్కడ కండిషన్ కూడా కొద్ది తక్కువ ఉంది. ఒకసారి డీటెయిల్గా చూడండి. ఒకసారి చూడండి. కాళ్ళ నుంచి మనకి హెడ్ వరకు మొత్తం కొమ్ములు గిమ్ములు అన్నీ చెక్ చేసుకోవాలి. మీరు ఎవరికైనా ఒకవేళ తీసుకునే వాళ్ళు ఉంటే 25,000 చెప్తున్నావు అన్న. దీన్ని ఇచ్చే రేట్ అన్న? 20,000 అయితే ఇచ్చేస్తాను. 20,000 కింద ఏమన్నా లేదా? మన కొమ్ములు అంతా క్లియర్గా ఉన్నాయన్న? మంచిగా ఉన్నాయి. చూసుకోండి. అంత అయితే బాగానే ఉంది. ఇదైతే బ్రీడ్ మంచిగా ఉంది. ఓకేనా ప్లీజ్? జత మీద అయితే ఎంతకి ఇస్తాం అన్న? మొత్తం జత మీద అయితే 2 ఎంతకి ఇస్తాం? 50,000 అయితే ఇచ్చేస్తాను. 50,000 జత మీద అయితే 50,000 ఇస్తారంట. ఓకేనా ఫ్రెండ్స్? చూసుకోండి. చూడండి రేర్ కలర్లో కనపడుతుందండి ఈ బ్రీడ్ అయితే. మనకి కలర్ అయితే రేర్ కలర్. కొద్దిగా క్రాస్ ఉంది దాంట్లో. డానిష్ అంటారు, లేదంటే రెడ్ అండ్ వైట్ అంటారు. చూసుకోవచ్చు అయితే కలర్. ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం. ఏం చెప్తున్నాడు రేట్ ఎట్లా అనేది, ఏజ్ ఎంత, పళ్ళు ఎన్ని వేసినాయి, దీని ఏజ్ ఎంత అన్న? పళ్ళు వేసిందా? ఎన్ని పళ్ళు అన్న? 2 పళ్ళు. 2 పళ్ళా? రేట్ ఏం చెప్తున్నావు? రేట్ 35,000 చెప్తున్నావా? చూసుకోవచ్చు. 35,000 చెప్తున్నాడు అన్న అయితే. డీటెయిల్గా అయితే ఒకసారి దూడని అయితే క్లియర్గా చూపెడతా. చూసుకోండి. సైజు ఉంది, పొడుగు ఉంది, మంచిగా ఉంది. చూసుకోవచ్చు. సన్నకట్టు కూడా మంచిగానే ఉంది. గ్యాప్ అయితే
వీటిలో ఉందా ఒకసారి సిమన్ వేసినారా లేదా ఒకసారి అయితే కనుక్కుందాం. సిమన్ ఏమైనా వేయించినారా అది లేదు, ఇంకేపిల్లదా? 2 పళ్ళ మీద ఉందా? ఫైనల్ రేట్ ఇచ్చేదేనా? ఫైనల్ రేటు 33. 33,000. 30 కింద ఏమన్నా 30,000 వరకు వచ్చేది. 30,000 అట్లా కింద మనకి బేరం చేసుకుంటే అటు ఇటు అవుతుంది. క్రాస్ ఉంది కొంచెం డానిష్లో, కలర్ అయితే బాగుంది. ఓకేనా చూసుకోవచ్చు ఒకసారి. చూడండి ఒక 2 దూడలు అయితే ఉన్నాయి. ఒకసారి డీటెయిల్గా అయితే రేట్లు అయితే కనుక్కుందాం, ఏం చెప్తున్నాడో ఎట్లా అయింది. బ్రీడ్ అయితే మంచిగా ఉంది, జర కండిషన్ కొంచెం తక్కువ ఉండొచ్చు. కొమ్ము ఉందండి, రింగు కొమ్ము కూడా. ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం. ఏం చెప్తున్నావు అన్న ఇది? 85. 2 జత 85,000. జత 85,000 అంట. పల్లేసినా లేదు, పాలపల్లేనా? ఫుల్ పాలపల్లం మీద ఉందంట. సైజు ఉంది కొంచెం. బ్రీడ్ అయితే ఇదైతే బాగానే ఉంది. ఒకసారి డీటెయిల్గా దాన్ని కూడా చూద్దాం, ఏం చెప్తున్నాడు ఎట్లా. సైజు మంచిగా ఉన్నాయి, జర కండిషన్ అనేది జర తక్కువ ఉంది. సార్ డీటెయిల్గా ఎన్ని పళ్ళు ఏందన్న? పళ్ళు రెండింటికి లేవానే? రెండింటికి లేవా పళ్ళు? రెండింటికి లేవా? జత 85,000 చెప్తున్నా. ఇచ్చేది ఫైనల్ 80 పైన. 80 పైన. 80 కింద రాదా? ఒక 70-75 అట్లా. ఇంకెన్ని రోజులు కట్టిన అయ్యేవా? సమయం తీసుకోండి, ఇంకా చెకప్ లేదు. 2 నెలలు అయినా ఇంజక్షన్ ఇప్పించినా కానీ చెకప్కి అయితే లేదు, ఇంకా లేదు చెకప్ లేదు. 2 నెలలు అయినా. ఎన్ని నెలలు అయితే చెకప్కి ఉంటుంది? 3 నెలలు దాటాల. 3 నెలలు. ఇప్పుడు 3 నెలలు అయితే చెకప్ చేసుకోవచ్చు. 3 నెలలైనా చెక్ చేసుకోవచ్చు. మా డాక్టర్ ఇక్కడ 45 రోజులైనా 50 రోజులైనా చెప్తాడు. అది మనము పట్టుకుపోయినాక ఎట్లా చెప్తావా? ఏమన్నా ಹೆಚ್ಚು తక్కువ అయితే? అవునవును. ఏమో 3 నెలలు అయితే పక్కా పొలం కదా. 3 నెలలు కంప్లీట్ అయితేనే చెప్పగలరు పక్కా గ్యారంటీ. 4 నెలలు 5 నెలలు అయితే గ్యారంటీ చెప్తాడు. పక్కా గ్యారంటీ. ఇప్పుడు 3 నెలల కింద ఉంటే తీసుకోవడం వేస్ట్. 2 నెలల కింద ఉంటే వాళ్ళ అదృష్టం. అది అదృష్టం అట్లా. ఇప్పుడు అయ్యేది ఫైనల్ 80,000 పైన. 80 పైన. 80 కింద కాదు, కింద రావు. అటు ఇటు ఏదో ఇక్కడ ಹೆಚ್ಚು తక్కువ అటు ఇటు. దూడ అయితే ఒకటి ఉందండి. ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం. ఎన్నెళ్ళు ఏజ్, దీని పళ్ళు ఎంత, దీని రేట్ ఎంత, ఒకసారి అయితే కనుక్కుందాం. బ్రీడ్ అయితే బాగుంది, ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం. పల్లేసిందా? ఇంకా లేదా? ఎన్నెళ్ళు దూడ? 6 నెలలు దూడ. 6 నెలలు ఏంది ఎక్కువ ఉంటుంది? 6 నెలలు అంతే. 6 నెలలు దూడ. ఏం చెప్తున్నావు రేటు మరి? 35 చెప్తా ఉంటా. 35,000 చెప్తున్నావా? 35,000 చెప్తున్నాడు. దూడ చూడండి, క్వాలిటీ అయితే బాగుంది, చూసుకోండి. బ్రీడ్ బాగుంది. అయితే వెనక వరుస చూద్దాం ఒకసారి. బాగుంది, అంత బాగుంది. బ్రీడ్ అయితే 35 చెప్తున్నాడు. ఇచ్చేది రేటు? ఇచ్చే రేటు 35 అయితే ఇస్తాము. 40 చెప్పి 35కి వచ్చిండా. 40 చెప్పినా? 40 చెప్పి 35కి వచ్చిండా. 35 అయితే ఫైనల్ ఇద్దాం అనుకుంటున్నా. ఇస్తాము అనుకుంటా. 30,000 కట్ట రాదా? 30,000 కీను అయ్యో తీసుకోవచ్చు. 30,000కి అయితే ఇవ్వండి. బ్రీడ్ బాగుంది, సాకాటం అంతా బాగుంది. ఓకేనా, బ్రీడ్ బాగుంది. ఓకేనా, తీసుకో. 35,000 అయితే ఇస్తాడంట. 40,000 చెప్తున్నాడు, 35,000 అయితే ఇస్తాడు.